హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు ఆలుతోటి ఫ్రై చూపిస్తాను. ఈ ఆలుతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, చాలా తక్కువ ఆయిల్ తోటి. ఇప్పుడు ఈ ఫ్రై చేసి చూపిస్తానండి. చూడండి, ఆలు తీసుకున్నాం కదా, ఈ ఆలుని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న ఆలుని ఇలా శుభ్రంగా చెక్కు తీసి ఇట్లా కట్ చేసి పెట్టానండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. దాంతోపాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసానండి. పోపు గింజలు వేస్తున్నాను. 2-3 మిరపకాయలు కట్ చేసి వేసాను. ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిప్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్లో ఈ ఆలు ముక్కలు వేసేస్తున్నాను. ఈ ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. మనం వదిలేసి ఊరుకోకూడదండి, హైలో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు ఇవి కూడా చక్కగా వేగే వరకు కూడా మనం ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలు ముక్కలు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేశాను. చక్కగా మగ్గిపోయాయండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కాస్త పసుపు వేస్తున్నాను, కాస్త సాల్ట్ వేసాను, మన రుచికి తగినట్లుగా కొంచెం కారం వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అటు ఇటు కలిసే వరకు కూడా చక్కగా ముక్కలన్నీ కలిసేలాగా అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందామండి. చూడండి, ఎంతో సులభంగా తయారయ్యే ఆలూ ఫ్రై రెడీ అయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.